నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కృష్ణకుమారి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అల్లూరు జిల్లా పాడేరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకల్లో పాల్గొని పలు అభివృద్ధి పనులకు ప్రజావేదిక నుంచి శంకుస్థాపన చేసిన సీఎం. విశాఖ సెంట్రల్ జైల్లో పలువురు ఖైదీల మధ్య రాఖీ పండుగ నిర్వహించిన హోంమంత్రి వంగలపూడి అనిత. శిక్షాకాలం పూర్తయ్యాక ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో జీవితాన్ని కొనసాగించాలని సూచన. విశాఖ పోర్ట్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైన విఎంఆర్డీఏ వ్యవస్థాపక దినోత్సవ క్రీడా వేడుకలు. గాలిలో బెలూన్స్ వదిలి క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, ఇతర ఎమ్మెల్యేలు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్. అక్కయ్యపాలెం లలిత పీఠంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రావణ మాసోత్సవం. 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పర్వదినం సందర్భంగా ఆలయంలో పోటెత్తిన భక్తజనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే గిరిజన ప్రాంతాల్లో నూతన అధ్యాయం ఆరంభమైందని, ఏజెన్సీ జిల్లాల్లోని ఆదివాసుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిత్యం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇందులో భాగంగా నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అల్లూరు జిల్లా పాడేరు మండలంలో వంజంగి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ముందుగా మోదకొండమ్మ ఆలయాన్ని దర్శించుకొని అనంతరం స్థానిక గిరిజన సాంప్రదాయ వేడుకల్లో పాల్గొని ఆదివాసుల ఇళ్లకు వెళ్లి వారి కష్టసుఖాలను ముఖ్యమంత్రి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాఫీ ప్లాంటేషన్ పెంపకదారులతో సీఎం మాట్లాడారు. ఆ తర్వాత లగిసపల్లె వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం అక్కడి నుంచే శంకుస్థాపన చేశారు. అనంతరం చంద్రబాబు గిరిజన ప్రాంతం అభివృద్ధి సంక్షేమం కోసం ప్రజావేదికలో మాట్లాడారు. మొట్టమొదటిసారిగా ఈరోజు 2 ప్రత్యేకతలున్నాయి. ఒకటి, ప్రపంచం మొత్తం ఇంటర్నేషనల్ ట్రైబల్ డే ఆది దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం థీమ్ కూడా చూస్తే గిరిజన హక్కుల పరిరక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే సమయంలో గిరిజనుల్ని ఆర్థికంగా పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రద్ధ పెట్టడం. రెండో ఫంక్షన్ మనం చూస్తే రాఖీ పండుగ. ఆప్యాయంగా ఆడబిడ్డలు అన్నలకు రాఖీ గట్టి ఆశీర్వాదాలు తీసుకొని రక్షణ పొందే పండుగ, అన్న చెల్లెల అనుబంధం. ఇలాంటి పవిత్రమైన రోజున నేను పాడేరుకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మంత్రివర్యాలు, గిరిజన మహిళ సంధ్యారాణి గారు, మాజీ శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి గారు, ఈరోజు నేను కొత్తగా ఒక కార్యక్రమాన్ని బంగారు కుటుంబం మార్గదర్శి, నేను ఎప్పుడు కూడా ఒకటే అనుకున్నాను, నేను కష్టపడేది డబ్బులుండే వాళ్ళ కోసం కాదు, నేను కష్టపడేది మారుమూల ఉండే ఇలాంటి పేద కుటుంబాల కోసం కష్టపడుతున్నాను తప్ప ఇంకోటి కాదు. సిలిండర్ పేలుడు ఘటనతో మృతి చెందిన బాధితుల కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. బుక్కా వీధి వద్ద గల వెల్డింగ్ షాప్లో జరిగిన పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మృతుల కుటుంబాల సభ్యులను పరామర్శించి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని చెప్పారు. సిలిండర్ పేలుడు ఘటనలో తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ చక్కని సేవలు అందించాలని కొనియాడారు.
సిలిండర్ పేలుడు ఘటనపై పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. మంత్రి వెంట శాసనసభ్యులు వంశకృష్ణ శ్రీనివాస్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతాంరాజు సుధాకర్ తదితరులు ఉన్నారు. చాలా దురదృష్టకరం. మొన్న 7వ తారీఖున మనకి ఇక్కడ మహారాణిపేటలోని ఒక ఫిషింగ్ హార్బర్ దగ్గర నియర్ బై ఒక గ్యాస్ సిలిండర్ ఇంచుమించు వెల్డింగ్ సెంటర్లోని ఒక బ్లాస్ట్ జరిగి ఇద్దరు అక్కడే స్పాట్లో చనిపోవటం, చింతకాయల ముత్యాల నాయన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత చనిపోవటం చాలా దురదృష్టకరం. నిజంగా కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈరోజు చెల్లా గణేష్ అదేవిధంగా శ్రీను ఇద్దరు కూడా ఆ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. వాళ్ళతో పాటు సుమారుగా ఇంకొక 3 గాయాల పాలై ఉన్నారు. అందులోని ఎల్లాజీ అదేవిధంగా ఇప్పల్లి రంగారావు ఇద్దరు కూడా ఈరోజు కేజీహెచ్లో వాళ్ళు ఈరోజు వైద్యం పొందుతున్నారు. అదేవిధంగా టీ సన్యాసి ఇతను మెడికవర్లో ఈరోజు వైద్యం పొందుతున్నారండి. నిజంగా చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు మేమందరం కూడా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ వెల్డింగ్ సెంటర్స్లోని పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళు చేసేటప్పుడు కూడా ఫుల్ ఫ్లెజ్డ్ ప్రికాషన్స్తోని వాళ్ళు పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అనౌన్స్మెంట్ చేసిన ప్రకారం ఈరోజు ఒక్కొక్క మృతుని కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా గవర్నమెంట్ తరఫున ఇచ్చి ఇమ్మన్నారు. ఈరోజు వాళ్ళందరి దగ్గరికి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈరోజు మేము అందరం కూడా రావడం జరిగింది. 10 లక్షల రూపాయలు చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జాలాదికి పద్మశ్రీ అవార్డు వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ వంశకృష్ణ అన్నారు. ఆర్కే బీచ్ రోడ్డులో గల జాలాది విగ్రహం వద్ద జాలాది జయంతి కార్యక్రమం జరిగింది. జాలాది కుమార్తె జాలాది విజయ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు జాలాది విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్, జాలాది విజయ మాట్లాడుతూ జాలాది కవిగా సమాజానికి చేసిన సేవలను వివరించారు. జాలాది తన కళాన్ని సమాజ చైతన్యానికి వినియోగించారన్నారు. రచయితగా సాహిత్య రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. సినీ గేయ రచయితగా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ను జాలాది రాశారని వంశకృష్ణ విజయ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీ ప్రియులు, కళాకారులు, జాలాది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత, మన అందరి అభిమాన రచయిత, ఉత్తరాంధ్ర ఒక వెలుగు తెచ్చినటువంటి వ్యక్తి 93వ జయంతి శ్రీ జాలాది గారి జయంతి. ఆయనకి ఇవాళ పూలమాలలు అర్పించి ఆ కుటుంబ సభ్యులు అందరితో కలిసి చేయడం చాలా ఆనందంగా ఉంది. మనందరికీ తెలిసిన విషయమే, ఆయన 1800 పాటలతో పాటు ఒక అద్భుతమైనటువంటి పాట మాకు తెలిసింది మేజర్ చంద్రకాంత్లో ఉంది, పుణ్యభూమి నాదేశ్వరి. దాంతో మాకు అంతకు ముందు వరకు మాకు అంత అవగాహన లేదు నా వరకు. సో ఎన్నో పాటలు రాసి ఉత్తరాంధ్రతో పాటు దేశం గర్వించదగ్గ విధంగా ఒక మంచి వ్యక్తి కాబట్టి ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాల కోసం కుటుంబ సభ్యులతో మేమందరం కూడా కష్టపడి రానున్న రోజుల్లో పద్మశ్రీ ఆయనకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ పెట్టున్నాం. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది. కళాప్రపూర్ణ డాక్టర్ జాలాది గారి 93వ జయంతి సందర్భంగా మేము బీచ్ రోడ్లో ఉన్న నాన్నగారి విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించడం జరుగుతుంది. విశాఖ ప్రజలందరికీ కూడా కళలు, కళాకారులను ఆదరించడంలో ఎప్పుడూ ముందంజలోనే ఉంటారు. అలాగే నాన్నగారు ఉత్తరాంధ్ర నుంచే, మీ అందరికీ తెలిసిన విషయమే, ఉత్తరాంధ్రలో వీరఘట్టం రాయవలసలో టీచర్గా జాబ్ చేస్తూ అక్కడున్న పల్లె పదాలను తీసుకొని ఆయన తెలుగు సాహితీ చరిత్రలో, కళారంగంలో జానపద కవిగా, ఆ పల్లె పదాలతోనే పాటలు రాస్తూ జానపద కవిగా ఒక ముద్రను వేసుకోవటం అనేది జరిగింది. నాన్నగారి పాటల్ని చూస్తే మొట్టమొదటి పాట పల్లిసీమ అయిన సూరట్టుకు జారతాది సితుకు సితుకు వానచుక్క పాటతో స్టార్ట్ చేసిన, విడుదలైంది ప్రాణం ఖరీదు యాతమేసి తోడిన ఏరి ఉండదు, పొగులు పొగులు ఏడ్చిన పొంత నిండదు పాటతో
చిరంజీవి మెగాస్టార్ గారికి మొట్టమొదటి డూయట్ కూడా ఎన్నియల్లో ఎందాక పాటతో స్టార్ట్ చేసి ఆ తర్వాత ఈ తరం పిక్చర్స్, మోహన్ బాబు గారి లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సినిమాలన్నీ, జైబేరి మూవీస్, ఇలా ఒక్కటి కాదు మురళీమోహన్ గారికి ఎన్నో 1800 పాటలు రాసిన కవిగా మనందరికీ సుపరిచితులే. ఖైదీలలో పరివర్తన తీసుకురావడం కోసమే రాఖీ పౌర్ణమి వేడుకలు వారి మధ్య జరుపుకున్నానని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. నగరంలోని సెంట్రల్ జైల్లో వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఆమె రాఖీ కట్టారు. వారితో కాసేపు ముచ్చటించే వారికి సోదరి ప్రేమను పంచారు. అనంతరం రాష్ట్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ చేసిన తప్పుల వలన ఎందరో కుటుంబాలకు దూరమై జీవితాన్ని గడుపుతున్నారన్నారు. జైలు జీవితం కారణంగా నేడు అనేక మందిలో పరివర్తన వచ్చిందని చెప్పారు. పండుగలు కుటుంబ సభ్యులతో జరుపుకునే అవకాశాన్ని కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖైదీల మధ్యన రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని భావించారని చెప్పారు. తమలో మార్పు వచ్చిందని ఖైదీలు చెప్పడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గంజాయిని ఉక్కుపాదంతో అణిచివేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అన్న చెల్లెలకి, అక్క తమ్ములకి, అదేవిధంగా ఈరోజు మహిళలందరికీ కూడా ఎంతో అంటే చాలా ఎమోషనల్తో కూడిన ఈ రాఖీ పౌర్ణమి. అందరూ కూడా వాళ్ళ అన్నయ్యల దగ్గరికి, తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ రాఖీలు కట్టించుకొని వాళ్ళ తాలూకు ఆదరాభిమానాలు పొందడానికి, అదేవిధంగా వాళ్ళ ఆశీర్వాదాలు పొందడానికి మహిళలందరూ కూడా ముందుకు వచ్చే ఒక మంచి పర్వదినం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈరోజు సెంట్రల్ జైల్లో ఉన్న కొంతమంది ప్రిజనర్స్తోని ఈరోజు అది నేను చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక పరివర్తన రావాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడికి నేను వచ్చిన తర్వాత అరౌండ్ ఒక 30 మెంబర్స్ NDPS కేసులో ఎవరైతే రిమాండ్లో ఉన్నారో వాళ్ళని, కొంతమంది కన్విక్షన్ వచ్చిన వాళ్ళతోనే నేను ఈరోజు మాట్లాడడం జరిగింది. నిజంగా వాళ్ళు ఒక్కొక్క సంఘటన చూస్తే హృదయ విదారకంగా ఉంది. వాళ్ళ కళ్ళల్లో ఆ బాధ, వాళ్ళ ఫ్యామిలీని మిస్ అయ్యామన్న ఆ బాధ అయితే చాలా క్లియర్గా కనిపించింది. ఎస్పెషల్లీ వాళ్ళకి ఆ విలువ తెలియాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు కనుక వాళ్ళ ఇంట్లోనే ఉండుంటే వాళ్ళ అక్క, ఒక చెల్లో వచ్చి రాఖీ కట్టి ఒక సంబరంగా చేసుకునే ఈ పండుగ ఈరోజు వాళ్ళు ఎవరూ లేక అనాథల్లాగా చేసిన పొరపాటుకి ప్రాయశ్చిత్తంగా ఈరోజు జైల్లో మగ్గిపోవాల్సిన అవసరం వచ్చింది. విశాఖ లలిత పీఠంలో శ్రావణ మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. కుర్తాలం శ్రీ సిద్ధేశ్వర పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి, లలిత పీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతి స్వామిల ఆశీస్సులతో అంగరంగ వైభవంగా పూజాధికారులు జరుగుతున్నాయి. వరలక్ష్మి వ్రత పర్వదినం సందర్భంగా పీఠానికి భక్తజనం పోటెత్తింది. లలితాదేవి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. 3వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లలితాదేవి అమ్మవారిని బంగారు చీరతో అలంకరించారు. విశేష పంచామృతాభిషేకాలు, సహస్ర కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేశారు. పీఠంలోని పద్మావతి దేవిని గాజులతో అలంకరించారు. పీఠంలో అమ్మవారు, స్వామివారు, పలు దేవతామూర్తులను దర్శించుకొని భక్తులు పరవశించారు. భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ జరిగింది. సిద్ధేశ్వరి పీఠ పాలిత లలితా పీఠం పూజ, హోమాది ఆధ్యాత్మిక కార్యక్రమాలతో బాసిల్లుతోందని అర్చకులు సుదర్శన శ్రీనివాసాచార్యులు, మేనేజర్ కృష్ణసేన, భక్తులు ఏవి శ్రీధర్లు తెలిపారు. శ్రావణ మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. అమ్మ, స్వామివార్లను కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పీఠంలో జరిగే కార్యక్రమాలను వివరించారు. ప్రతి శుక్రవారం మరియు పౌర్ణమి రోజులలో అమ్మవారికి పాలాభిషేకం, ప్రతి పౌర్ణమికి శ్రీ చక్ర నివారణ అర్చన, ప్రతి నెల సంకటహర చతుర్థికి సాయంత్రం 6 గంటలకు గణపతికి పంచామృత అభిషేకం మరియు గణపతికి హోమం, ప్రతి నెల బహుళ పంచమికి శ్రీ వారాహి హోమం, బహుళ అష్టమి ఉదయం చండీ హోమం, బహుళ అష్టమి సాయంత్రం 7 గంటలకు కాలభైరవ హోమం జరుగుతాయన్నారు. అంతేకాక ప్రతి నెల బహుళ ద్వాదశి సుదర్శన హోమం, ప్రతి మాసం శివరాత్రికి కాలభైరవులకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ప్రతి అమావాస్యకి శ్రీ ప్రత్యంగిర భద్రకాళి హోమం జరగడంతో పాటు ప్రతి సోమవారం రుద్రాభిషేకం, ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పరమహంస పరివ్రాజకాచార్యులు, జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా ఈ శ్రావణ మాస మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని, ప్రతి శుక్రవారం కూడా దర్శించుకొని అమ్మవారి కృపకు, స్వామివారికి ఆశీస్సులు కాగలరని కోరుతున్నాము. లలితాపీఠంలో ఈ శుక్రవారం జరిగిన ఈ
వరలక్ష్మి వ్రతం చాలా అశేష జనం వచ్చినందుకు మీ ప్రెస్ ద్వారా అందరికీ చెప్పినందుకు థ్యాంక్స్ చెప్తున్నాం. మీ అందరికీ ప్రెస్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శ్రావణ మాసం సందర్భంగా శ్రీ 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 కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాటి లలితాపీఠంలో వేంచేసి ఉన్నటువంటి జగద్గురువులు పరమహంస పరివ్రాజకాచార్యులు అయినటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో, అలాగే ఉత్తర పీఠాధికారి వారు అయినటువంటి శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క శ్రావణ మాసం అలాగే ఈ యొక్క వరలక్ష్మి వ్రత కార్యక్రమం ఎంతో వైభవపేతంగా జరుగుతుంది. అలాగే ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలమందే విశేషమైనటువంటి పంచామృతాభిషేక కార్యక్రమం, అలాగే అమ్మవారికి విశేషమైనటువంటి బంగారు సాటిక అనగా బంగారు చీర అలంకరణ, అలాగే విశేషకరమైనటువంటి అలంకరణ కార్యక్రమం జరిగింది. శక్తివంతమైంది తల్లి. అందువల్ల ఏంటంటే ప్రతి శ్రావణ మాసంలోని ఇక్కడ గుడికి వస్తుంటాం అన్నమాట. వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నాము. అమ్మవారంటే శ్రావణ మాసం కదా, శ్రావణ మాసంలో లలితమ్మని దర్శించుకుంటే చాలా మంచిది అని చెప్పేసి నమ్మకం. దాన్ని బట్టి మరి ఇంకెలా వస్తున్నాం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కొడుకు కోళ్ళు కూతురు అందరినీ తీసుకొని వచ్చామంట. అమ్మ దయ వల్ల చాలా బాగానే అవుతుందండి దర్శనాలు. శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారు చాలా గొప్పవారని అందరూ చెప్తూ ఉంటారు, అందుకే దర్శనానికి వచ్చాము. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతూ ఉంటాయి. ప్రతి శ్రావణ శుక్రవారంకి ఇక్కడికి వస్తూ ఉంటాం అన్నమాట. అది ఇక్కడ చాలా బాగుంది. జనాలు అయితే చాలా మంది ఉన్నారు, బట్ బాగుంది. దర్శనం దొరికాక అంతా బాగుంటుంది. చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ అనుకున్న పని చక్కగా జరుగుతుంది. మంచి దర్శనం చేసుకుంటే చాలా ఆనందంగా మనసుకు ఆనందం కలుగుతుందండి. చాలా మేము గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నామండి. అమ్మవారు చాలా నమ్మకమైన వారు. ఏం కోరుకున్నా ఈ శ్రావణ మాసంలో అస్సలు ఖాళీ ఉండదు. బాగా వస్తారు ఎక్కువ మంది రష్గా. ఏం కోరుకున్నా జరుగుతుంది ఇంకా కంపల్సరిగా. అంత మహిమ తల్లి. వరలక్ష్మి వ్రతం అంటే మరి ఆడవాళ్ళది. ఇంక ఈ తల్లి అంటే అందరికీ ఇష్టం. మరి ఇంకా ఎలాగుంటుందంటే ఖాళీ లేదు, ఇంకా అలాగుంది. వైసీపీ నేతలకు జైలు జీవితం అంటే ఎంతో ఇష్టమని, కావాలనే జైలుకు వెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ ఎద్దేవా చేశారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతల తీరును తూర్పబట్టారు. ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోమని వైసీపీ నేతలకు గట్టిగా హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు కలిగించేలా వ్యవహరిస్తే సహించమన్నారు. వైసీపీ నేతలకు జైలు జీవితం అలవాటు పడిందని, ఎప్పుడు కావాలంటే అప్పుడు జైలుకు వెళ్లి వచ్చేస్తామని అనుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వైసీపీ నేతలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని గండి బాబ్జీ డిమాండ్ చేశారు. మళ్ళీ ప్రభుత్వం మాకే వస్తుంది, మేము ఇలా వాళ్ళ తొక్క తీస్తాం, వీళ్ళ తొక్క తీస్తాం అనే పరిస్థితిలోకి మీరు వెళ్ళిపోయారంటే ఇంకా సంవత్సరం కాకముందే మీరు ఎంత మరి మీరు మూర్ఖులో దీన్ని బట్టే మీకు అర్థం అవుతుంది. ప్రజలు ఇంకా 4 సంవత్సరాలు అధికారం ఇచ్చారు మాకు. అధికారంలో మేము ప్రజలకు మంచి చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా మీరు ఇష్టం వచ్చిన ద్వారంలో ప్రవర్తిస్తే డెఫినెట్గా దానికి కావాల్సిన శిక్ష మీరు అనుభవిస్తారు. జైలుల్లో మీకు అలవాటు అయిపోయింది, ఏముందని జైలుకి వెళ్తాం వెళ్ళొచ్చేస్తామనే ద్వారంలో కొంతమంది నాయకులు ఉన్నప్పటికీ. సినీ హీరో మహేష్ బాబు గొప్ప నటుడే కాకుండా మంచి మనసున్న సేవకుడని మాజీ ఎమ్మెల్యే వాజ్పల్లి గణేష్ కుమార్ అన్నారు. విశాఖ సిటీ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరస్వతి పార్క్ వద్ద మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వాజ్పల్లి గణేష్ కుమార్ మహేష్ బాబు అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వాజ్పల్లి గణేష్ కుమార్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు బీసెట్టి అప్పారావు, విజయ్లు మాట్లాడారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటుడుగానే కాకుండా ఎందరికో గుండె శస్త్రచికిత్సలు తన సొంత నిధులతో చేయిస్తున్నారని చెప్పారు. ఎందరో చిన్నారుల ప్రాణాలను కాపాడుతున్న గొప్ప మానవతామూర్తి తమ అభిమాన నటుడు కావడం తమకు గర్వకారణమన్నారు. నటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో ఉన్న మహేష్ బాబు గొప్ప సేవకుడిగా మరిన్ని కీర్తి ప్రతిష్టలు పొందాలని చెప్పారు. కృష్ణ నట వారసుడిగా వెండితెరకు బాలనటుడిగా పరిచయమైన మహేష్ బాబు నేడు నటుడిగా ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నారు. మహేష్ బాబు అభిమానులుగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన రావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
కృష్ణ, మహేష్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసేందుకు వాసుపల్లి గణేష్ కుమార్, విజయ్, అప్పారావు కృతజ్ఞతలు తెలిపారు. మేమందరం అభిమానించే మా సూపర్ స్టార్ ఫ్రెండ్స్ మహేష్ బాబు 50వ పుట్టినరోజు. ఇంకా 50 ఎప్పుడు వచ్చిందా అనిపిస్తుంది. ఈ లుక్ సో యంగ్. వాళ్ళ కూతురు మహేష్ బాబు ఇంకా అన్నయ్య చెల్లిలా ఉంటున్నారు. అక్కడ కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాం అన్నమాట. ప్రిన్స్ మహేష్ బాబు కూతురేనా చెల్లా అంటే దట్స్ సచ్ ఎ గ్రేట్ హీరో, ద రియల్ హీరో అని చెప్పాలన్నమాట. ఎందుకంటే రియల్ హీరో అని ఎందుకు చెప్పాలంటే ఎవరంటే ఇంతవరకు కూడా 4500 గుండెల్ని ఊపిరిచ్చినటువంటి హీరో అన్నమాట. మా సూపర్ స్టార్ కృష్ణ గారి తనయుడు, మా ఫ్రెండ్స్ సూపర్ స్టార్ 50వ జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ భారీగా రక్తదానం చేయడం జరిగింది. అట్లనే వృద్ధులకు చీరల పంపిణీ జరుగుతుంది. కేక్ కటింగ్తో పాటు ప్రముఖులందరూ మా వాసుపల్లి గణేష్ కుమార్ అధ్యక్షుల ఈరోజు ఈ కార్యక్రమం భారీగా జరుపుతున్నాం. మాకు అన్ని విధాలుగా ప్రతి కార్యక్రమానికి నేనున్నాను. మాకు దాదాపు 2000 నుంచి నేటికి బాబుకి 25 అంటే 25 సంవత్సరాల నుంచి మాకు వెన్నుతట్టి నడిపిస్తూ 2003 నుంచి దాదాపు సార్ ప్రతి ఒక్క విషయానికి ఆయన అధ్యక్షతన ప్రతి కార్యక్రమం చేసి తీరుతాం కూడా. ఈ యొక్క కార్యక్రమమే కాదు, మేము మమ్మల్ని మీకు ఏమైనా పర్వాలేదు, నేను ఉన్నాను మీ వెనకదల అని మమ్మల్ని ముందు ఉండి నడిపించి దక్షిణ నియోజకవర్గం డేరింగ్ అండ్ డాషింగ్ ఎక్స్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇంత గొప్పగా రక్తదాన శిబిరం జరుగుతున్నది. ఈ రక్తదాన శిబిరంలో మహేష్ యూత్ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ కూడా వచ్చి, సీనియర్ అభిమానుల నుంచి ఇప్పుడున్న మహేష్ అభిమానుల వరకు అందరూ కూడా వచ్చి ఈ రక్తదానంలో పాల్గొని ప్రాణదానతలు అవుతున్నారు. అలాగే మా యొక్క దక్షిణ నియోజకవర్గం ఇప్పుడు ఎమ్మెల్యే కాకపోయినా మాకు ఎప్పటికీ ఆయనే ఎమ్మెల్యే. ఎందుకంటే ఈ దక్షిణ నియోజకవర్గంలో ఎటువంటి మంది ఆపదలో ఉన్నా ఆదుకునే వ్యక్తి ఆయనే. నేనున్నానంటూ ఒక అడుగు ముందుకు వేసి ఆయన ఈ యొక్క దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇప్పటికీ కూడా కష్టాల్లో ఉన్న, సమస్యల్లో ఉన్న, వారి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని గడపకు వెళ్ళి వారికి తోచినంత సహాయాన్ని అందజేసి వారి యొక్క కుటుంబాన్ని ఆదుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ యొక్క దక్షిణ నియోజకవర్గంలో ఒకే ఒక వన్ మ్యాన్ ఆర్మ్యాన్ వాసుపల్లి గణేష్ కుమార్ గారు. విద్యార్థి సంఘాలు డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం జరిగింది. మద్దిలపాలెం బస్టాండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురికి రాఖీలు కట్టి సోదరి ప్రేమను చూపించారు. అతివలపైన అఘాయిత్యాలు వ్యతిరేకంగా సోదరభావం పెంపొందిద్దామనే పేరుతో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నేతలు మాట్లాడుతూ మహిళలపై దాడులు పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారుల నుండి వృద్ధులైన మహిళలపై విచక్షణ కోల్పోయి లైంగిక దాడులకు పాల్పడ్డాన్ని ఖండించారు. ధర్మస్థలి లాంటి ఘటనలు చూస్తుంటే మహిళలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు మహిళల రక్షణకు పటిష్టమైన చట్టాలను అమలు చేయాలన్నారు. మహిళలపై దాడులకు పాల్పడిన వారిని విచారణ పేరిట జాప్యం చేయకుండా సత్వరమే శిక్షించాలని డిమాండ్ చేశారు. రక్షాబంధన్ సందర్భంగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అక్క చెల్లెళ్ళు అందరూ ఏదైతే ఈ రక్షాబంధన్ని జరుపుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు అన్నదమ్ములు అందరూ కూడా వాళ్ళకి రక్షణ కల్పించాలి, మా అతిథులకు రక్షణ కల్పించాలి అని చెప్పేసి దీక్ష పూనాలని చెప్పి, అదే సందర్భంలో ప్రభుత్వాలు కూడా మహిళల మీద ఏదైతే చట్టాలు ఉన్నాయో వాటిని పటిష్టంగా అమలు చేసి వాళ్ళ మీద దాడులు జరగకుండా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విఎంఆర్డీఏ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా ఉత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది.
శనివారం పోర్ట్ స్టేడియం వేదికగా జరిగిన క్రీడా ఉత్సవాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెల్గపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్యే గణబాబు, ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుమార్తె శ్రీమతి శ్యామల దీపిక, విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, కమిషనర్ శ్రీ కెఎస్ విశ్వనాథన్ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం క్రికెట్ మరియు టగ్ ఆఫ్ వార్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బ్యాటింగ్ చేయగా పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు బౌలింగ్ చేశారు. అలానే విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, కమిషనర్ కెఎస్ విశ్వనాథన్, విఎంఆర్డీఏ జట్టుగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఒక జట్టుగా టగ్ ఆఫ్ వార్ ఆడగా విఎంఆర్డీఏ జట్టు గెలుపొందింది. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందనలు తెలిపారు. నగరంలో బీసీ సంక్షేమ శాఖ ప్రాంతీయ సమావేశం జరిగింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ అధికార సంస్థ ప్రతినిధులతో పాటు బీసీ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు పలు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వెనుకబడిన తరగతుల వారికి ప్రభుత్వం తరపున అందుతున్న పథకాలు, సహాయ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. బీసీ శాఖ ఆధ్వర్యంలో భవిష్యత్తులో బీసీలకు ఇంకా ఎలాంటి సేవలు అందించాలని అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అందిస్తున్న పథకాలు, వాటిని అర్హులైన వారందరికీ సద్వినియోగం చేసుకునేలా అధికారులు కృషి చేయాలన్నారు. బీసీ శాఖ రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు జిల్లా అధికారులకు పలు సూచనలు చేస్తూ బీసీలకు అందించాల్సిన సేవలపై ఆదేశాలు జారీ చేశారు. నిరంతరం ఉపాధ్యాయులు తమ విజ్ఞానాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని అపస్మా ఆధ్వర్యంలో నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఫ్రీ ప్రైమరీ ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ స్కూల్ ఆఫ్ వండర్స్ కిడ్స్ యాజమాన్యం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థి వలె నిరంతరం తమ విజ్ఞానాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయులకు తరచూ ఇలాంటి శిక్షణ తరగతి నిర్వహించడం వలన వారిలో బోధనా శక్తి పెరుగుతుందని చెప్పారు. ఉపాధ్యాయులు సమాజానికి చేస్తున్న సేవలను కృష్ణారెడ్డి కొనియాడారు. ఉపాధ్యాయులు అందిస్తున్న సేవల ఫలితంగా మంచి సమాజం నిర్మితమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీచర్లు పాల్గొన్నారు. అపుస్మా బాధ్యతలు చూస్తున్న మొదటి నుండి అపుస్మా అనేది మన రాష్ట్ర స్థాయిలో పూర్తిగా అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి అసోసియేషను. ఇది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలయన్స్కి అనుబంధంగా ఉంది. అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అపుస్మాకి మన జిల్లా అసోసియేషన్ విపుస్మా అనేది అనుబంధంగా ఉంది. దాదాపుగా గత 18 ఏళ్ల నుండి ఈ అసోసియేషన్ ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు, మేనేజ్మెంట్కి కూడా కావలసినటువంటి లేటెస్ట్ స్కిల్స్ ఒకటి అందించడానికి, తర్వాత వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్ చేయడానికి అసోసియేషన్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం. అపుస్మాలో ఇదొక టీఈపీ, ఎంఈపీ, ఎస్సీపీ ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ దాంట్లో భాగంగా ఈరోజు టీచర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాము. అంటే టీచర్ ఎప్పుడైతే టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఒక గొప్ప నోబుల్ ప్రొఫెషన్. మరి టీచరే ఎంతోమంది బాలికల్ని, గొప్ప విద్యార్థికుల్ని తయారు చేయడానికి టీచరే కారకులు. మరి అటువంటి టీచర్స్కి ఎన్రిచ్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది విశాఖ యూనిట్లో. సో దాంట్లో సుమారుగా ఒక 45 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ 550 మంది టీచర్స్ ఈరోజు దీనిలో పార్టిసిపేట్ చేసి టీచర్ని ఎన్రిచ్ చేసుకోవడానికి, గుడ్ టీచర్స్ గ్రేట్ టీచర్స్గా మలుచుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద జేఏసీ నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఎన్నికల సంఘంపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలంటే కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ జేటీ రామారావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రావడానికి ఎన్నికల సంఘం ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తోందని ఆరోపించారు.
రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై చేసిన ఆరోపణలపై విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలని డిమాండ్ చేశారు. భారత్లో ఎన్నికల సంఘం అవినీతి అక్రమాల మీద విచారణ జరిపించాలని, ప్రతి ఒక్క ఓటర్ ఐడికి కూడా ఆధార్ లింక్ చేయాలని, ఎన్నికల సంఘం నిక్కచ్చిగా నిబంధనల ప్రకారంగా పాటించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము. రాహుల్ గాంధీ గారు ఇటీవల కొంతకాలంగా పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట కూడా ఎన్నికల సంఘానికి సంబంధించి అనేక అనుమానాలు వాళ్ళు పూర్తి స్థాయిలో వెల్లువెత్తుతున్నప్పటికీ కూడా ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ఒక్క మాట కూడా సమాధానం చెప్పడం లేదు. మేమంతా సిద్ధంగా ఉన్నాం, ఎఫిడవిట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఎన్నికల సంఘంతో పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏం జరుగుతోంది భారతదేశంలో, ఆనాడు మహారాష్ట్రలో కానీ ఏం జరిగింది, కర్ణాటకలో కానీ ఇవాళ రాబోయే రోజుల్లో బీహార్లో ఏ రకంగా జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అల్లూరు జిల్లా పాడేరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకల్లో పాల్గొని పలు అభివృద్ధి పనులకు ప్రజావేదిక నుంచి శంకుస్థాపన చేసిన సీఎం. విశాఖ సెంట్రల్ జైల్లో పలువురు ఖైదీల మధ్య రాఖీ పండుగ నిర్వహించిన హోంమంత్రి వంగలపూడి అనిత. శిక్షాకాలం పూర్తయ్యాక ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో జీవితాన్ని కొనసాగించాలని సూచన. విశాఖ పోర్ట్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైన విఎంఆర్డీఏ వ్యవస్థాపక దినోత్సవ క్రీడా వేడుకలు. గాలిలో బెలూన్స్ వదిలి క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, ఇతర ఎమ్మెల్యేలు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్. అక్కయ్యపాలెం లలితపీఠంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రావణ మాసోత్సవం. 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పర్వదినం సందర్భంగా ఆలయంలో పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.